విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ప్రధానంగా మనం అయితే ప్రశ్న చూడొచ్చు. ఏదైతే నాగవల్లి ఎక్స్ప్రెస్ అయితే అక్కడ నాందేడ్ టు చెంబల్పూడి వెళ్తున్నటువంటి ఈ నాందేడ్ ఎక్స్ప్రెస్ అయితే ఘోర రైలు ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. ఇదే క్రమంలో ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇదే మనం చూస్తున్నటువంటి ఇదే ట్రైన్ అయితే మాత్రం పట్టాలు అయితే తప్పింది. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఒకసారిగా అధికారులు ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా ఒకసారి ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనమైతే ప్రస్తుతంగా చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా శరవేగంతో కూడా దీనికి సంబంధించిన సహాయ చర్యలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఏదైతే లైన్లు ఏవైతే ఉన్నా లైన్ కూడా క్లియర్ చేసే పరిస్థితి అప్ లైన్ కావచ్చు, డౌన్ లైన్ కావచ్చు. అంటే ఇది ప్రధానంగా చూసుకుంటే ఈ లైన్ అయితే ఏదైతే రాయగఢ వెళ్ళేటువంటి లైన్ ఇది. ఈ లైన్లో ఇక్కడ ప్రధానంగా అయితే మనమైతే చూడొచ్చు. ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ట్రాక్లో ఇక్కడ దాటుతున్నటువంటి తరుణంలోనే ఈ ప్రమాదం జరిగినట్టయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు. ఏదైతే ఈ ట్రాక్ వద్ద అయితే మాత్రం ఏ విధంగా ఇక్కడ ఇంత ఘోర ప్రమాదం జరిగిందని అయితే మనం చూడొచ్చు. పూర్తిగా ఈ ట్రాక్ని అయితే మాత్రం కంప్లీట్గా అయితే మాత్రం డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఎందుకంటే సెంటర్కి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు. ఇదంతా కూడా ఏ విధంగా కనిపిస్తుందంటే పూర్తిగా ఈ యొక్క ట్రాక్ నుంచి అయితే మాత్రం అవతల ట్రాక్ నుంచి ఇవతల వైపు అయితే పూర్తిగా జంప్ అయినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. అయితే జనరల్గా చూసుకుంటే ఒక ట్రాక్ ఒక వైపు నుంచి ఇంకో వైపుకి ఇది దాటేటప్పుడు అయితే మాత్రం ఇక చూస్తున్నటువంటి ఏదైతే ఇంకా ఆయిల్ పూసి అయితే ఉన్నటువంటి ఈ ట్రాక్ మారే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని అయితే మాత్రం చెప్పే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా అయితే మనం అయితే చూడొచ్చు. ఇక్కడ మరొక వైపు చూసుకుంటే ఏదైతే ఇక్కడ సంబంధించిన మెట్లు అంది ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఇవన్నిటిని కూడా దూసుకుంటూ పూర్తిగా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అక్కడ చూడొచ్చు పూర్తిగా ఆ ట్రైన్ తాలూకా చక్రాలు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అదంతా కూడా మెట్లతో పూర్తిగా రాసుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక చెప్పాలంటే చాలా ఘోరమైన ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. అయితే మనమైతే ప్రస్తుతం చూడొచ్చు. ఇగండి ఇదంతా కూడా కనిపిస్తున్నటువంటిది ఇదంతా సెంటర్లో ఉన్నటువంటి ఏదైతే సిమెంట్ బ్రిక్తో తయారు చేసినటువంటి ఏదైతే సెంటర్లో ఉన్నటువంటి ఆ స్తంభాలు ఉంటాయో ఇవన్నిటిని కూడా పూర్తిగా పెకలించుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఒక విధంగా చెప్పాలంటే ట్రైన్ ఈ ప్లేస్లో నుంచి అయితే స్లోగా వెళ్తుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ ఆగి స్లోగా వెళ్తున్న క్రమంలోనే ఒక విధంగా చెప్పాలంటే చాలా ఘోర ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఒకవేళ ట్రైనే కనుక స్పీడ్గా ప్రయాణించుంటే ఎంత పెద్ద ఘోర ప్రమాదం జరిగి ఉండేదో దీన్ని మనమైతే ఊహించడానికి కూడా అంతు చెక్కనటువంటి విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఈ బోగిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ జనరల్ బోగి ఇదంతా కూడా చూసుకుంటే ఆ బ్యాక్ సైడ్ ఉన్నది జనరల్ బోగి. ప్రస్తుతానికి అయితే పూర్తిగా సైడ్ అయిపోయినటువంటి బోగి చూసుకుంటే జిఎస్ ఇది కూడా జనరల్ బోగి కనిపిస్తుంది. ఏదైతే మనమైతే అక్కడ చూడొచ్చు. ఏది కనిపిస్తున్నటువంటిది కూడా చెంబల్పూడి టు నాందేడ్ యొక్క ట్రైన్ నెంబర్తో బోర్డు కూడా మనకైతే కనిపిస్తుంది. ఈ యొక్క జనరల్గా ట్రైన్ బోగీలు అనేసరికి ప్రధానంగా ప్రతిదీ కూడా కిక్కిరిసిపోయి ఉంటున్న పరిస్థితి. పైగా ఈ ఒరిస్సా లైన్ వెళ్తున్నటువంటి లైన్లు అంతా కూడా చాలా రద్దీగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది ప్రయాణికులు చాలా దూరం ప్రయాణించి అక్కడ ఉపాధి కోసం వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకైతే సీట్లు దొరక్క చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి క్రమంలోనే ఈ యొక్క జనరల్ బోగిల్లో విపరీతమైనటువంటి క్రౌడ్తో ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ యొక్క జనరల్ బోగి చివరిలో ఉన్నటువంటి జనరల్ బోగి పూర్తిగా ఈరోజు పట్టాలు తప్పి పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు అయితే చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా శరవేగంతో ఇక్కడ పనులన్నీ పూర్తి చేసినటువంటి రైల్వే అధికారులు కూడా ఏదైతే ఆ చివరిలో ఉన్నటువంటి ఆ 2 బోగుల్ని విడిచిపెట్టి మిగతా ట్రైన్ అంతా కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఈ బోగిల నుంచి అయితే మాత్రం ఇక్కడ నుంచి ట్రైన్ కంప్లీట్గా అంటే ప్రయాణికులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే శాఖ కానీ ఎవరికి కూడా ఎటువంటి అంతరాయాలు కలగకుండా వెంటనే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలానే ఈ యొక్క ఇంత ప్రమాదం జరిగినప్పటికి కూడా ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలకుండా ఉన్నదంటే చాలా ఆనందదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది చూస్తూ ఉంటే ఇక్కడ స్పాట్లో ఎంత ప్రమాదమైనటువంటి ఘటన జరిగిందో చెప్పాలంటే పూర్తిగా అక్కడ ఆ రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నటువంటి లైన్ అంతా రాయగఢ వైపు వెళ్తున్నటువంటి లైను. అలానే అవతల సైడ్ చూసుకుంటే ఒరిస్సా వెళ్ళేటువంటి లైన్ భువనేశ్వర్ వెళ్తుంది. పోయా శ్రీకాకుళం భువనేశ్వర్ వైపుగా వెళ్తున్న కుర్దా లైన్ వెళ్ళేటువంటి
ఇటు సైడ్ చూస్తే ఆ లైను ఖుర్దా లైన్ ఉంటుంది. అదేవిధంగా ఇటువైపు చూస్తే శ్రీకాకుళం వెళ్ళే లైను. ఈ లైన్లు రెండు కూడా సపరేట్ అయ్యేటువంటి లైను. ఇదే క్రమంలో ఆ ట్రాక్ నుంచి యువతల ట్రాక్ వైపు వస్తున్నటువంటి క్రమంలోనే ఇంతటి ఘోర ప్రమాదం అయితే జరిగిందని అయితే చెప్పొచ్చు. ఇంతటి ప్రమాదం ఏ విధంగా జరిగిందని అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా ఊహించినటువంటి ప్రమాదం అయితే జరిగింది. అయితే ఇంతటి ప్రమాదం జరిగినప్పటికి కూడా ఎవరికి కూడా ఏం కాకపోవడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనమైతే ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఈ భోగి అంతా కూడా కిందన ఆ చక్రాల వద్ద పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ రాళ్లలో కుక్కి అంటే పూర్తిగా కూరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మనమైతే చూడొచ్చు పూర్తిగా ఏవైతే దీనికి సంబంధించినటువంటి స్ప్రింగులు ఉన్నాయో ఈ స్ప్రింగులు, అలాగే దానికి సంబంధించినటువంటిది బంపర్స్ ఇవన్నీ కూడా పూర్తిగా భూమికి పూర్తిగా రాసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతటి ఘోర ప్రమాదం జరిగితే ఎంతమందికి ఏం జరుగునో అని కూడా ఒక రకంగా చెప్పాలంటే ఊహించడానికి కూడా అది భయంకరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఎలా జరిగిందని కూడా ఇప్పటికి కూడా ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ట్రైను అంతా కూడా దాటిపోయింది. ఈ ట్రాక్ నుంచి కూడా ఇటు నుంచి అటు నుంచి అది బయలుదేరే క్రమంలో అంటే ట్రాక్ కూడా మారింది. ఆ ఒక ట్రాక్ నుంచి వేరే ట్రాక్కి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని అయితే చెప్పొచ్చు. అయితే మాత్రం చూడొచ్చు దీనికి సంబంధించిన టెక్నికల్గా ప్రతిదానికి కూడా సిగ్నల్స్ ఇచ్చేది ఎలా జరుగుతుంటుంది, దాని యొక్క సిస్టమ్ ఏంటి అనేటువంటి ప్రతి కూడా మిషనరీస్ ఉన్నాయి. ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది పట్టాలు మారే తరుణంలో ఇక్కడ మిషనరీ ఏదైతే ఉందో ఈ మిషనరీలోనే మొత్తం అంతా కూడా ప్రాసెసింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. ఏదైతే స్టేషన్ మాస్టరు అక్కడ ఉంటారు, అక్కడ నుంచి ఆపరేటింగ్ చేస్తూ ఉంటారు. అంటే ట్రైన్ అలౌ చేయాలన్నా సిగ్నల్స్ రావాలన్నా అంతా కూడా కంట్రోల్ అంతా స్టేషన్ మాస్టర్ కంట్రోల్లో ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ సిగ్నల్స్ వస్తేనే ఇవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. అది యాక్టివేట్ అయిన తర్వాత అనుకోకుండా ఇక్కడ ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా లేదా అంటే ఇక్కడ ఏదైనా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేశారా అసలు ఏం జరిగిందని కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ట్రైన్లో చూసుకుంటే సుమారుగా 18 బోగీల వరకు కూడా ఉంటాయి. ఈ 18 బోగీల్లో సుమారుగా 16 బోగీల వరకు కూడా దాటిపోయి వెళ్ళిపోయింది. అంటే ఈ యొక్క ప్రాంతాన్ని ఆ చివరిగా ఉన్నటువంటి జనరల్ బోగి ఎస్ఎల్ఆర్డి ఈ 2 బోగీలకు కూడా పెను ప్రమాదం తప్పిందని అయితే మాత్రం చెప్పొచ్చు. ఈ యొక్క ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఏదైతే మనం అయితే చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ కూడా ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి అప్ లైను డౌన్ లైన్ విశాఖపట్నం వైపు వెళ్ళేటువంటి ఒక లైన్ ఉంది. అలాగే విశాఖపట్నం నుంచి ఒరిస్సా వైపు వెళ్ళేటువంటి లైన్ ఒకటి ఉంది. ఇక్కడ అప్ లైను డౌన్ లైన్లు ఈ 2 లైన్లో ఉన్నాయి. ఈ 2 లైన్లో ఎంతటి ప్రమాదం జరిగిందంటే పూర్తిగా అలానే దీనికి బ్యాక్ సైడ్ నుంచి కూడా ప్రెజర్ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంజిన్ ఫ్రంట్ ఉంటుంది కానీ దీనికి బ్యాక్ సైడ్ ఎంత ప్రమాదం జరిగింది. అదే కనుక ఇంజిన్ వైపు కానీ లెఫ్ట్ లేదంటే ఆ 2-3 బోగీలతో ఏదైనా ఎంత ప్రమాదం జరిగి ఉంటే ఎంత పెద్ద ఘోర ప్రమాదం జరిగి ఉండేది కూడా మనం ఊహించడానికి కూడా మనకి చాలా భయంకరంగా ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే సుమారుగా మనం చూడొచ్చు ట్రైను అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలా వచ్చిందని కూడా ఎవరు కూడా ఊహించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే 150 మీటర్ల వరకు అంటే ఆ ట్రాక్ దాటిన తర్వాత సుమారుగా 150 మీటర్ల వరకు కూడా ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీంతటి ప్రమాదం అనేది ఎంత స్థాయిలో జరిగి ఉంటుందో అని కూడా మనమైతే దీన్ని అయితే ఊహించలేనటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా అటువైపు అది అప్ లైన్ డౌన్ లైన్ ఇక్కడ 2 లైన్లు ఉంటున్నాయి. ఒకటి అప్ లైన్కి ఇంకొక బోగి డౌన్ లైన్లో అంటే 2 లైన్లో కూడా ఈ యొక్క ప్రమాదం అయితే కనిపిస్తుంది. అయితే మనం ఎక్కడైతే చూడొచ్చు పూర్తిగా సెంటర్లో ఉన్నటువంటి స్తంభాలు అంటే దీన్ని ఈ ప్రొనౌన్సియేషను ఈ స్లీపర్స్ అయితే మాత్రం చూడొచ్చు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క ప్రాంతంలో ఎంత ధ్వంసమయ్యే మనం చూడొచ్చు. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ట్రైన్ కూడా చాలా స్లోగా వస్తుంటుంది. ఈ ప్రాంతంలో ఈ స్లోగా వచ్చిన తరుణంలోనే ఇంత ఘోర ప్రమాదం జరిగిందంటే అదే కనుక ట్రైన్ కనుక స్పీడ్గా వచ్చి ఉంటే ఇంకెంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేనో అనేది అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఈరోజు ఇంత ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది ఇక ఈ ట్రాక్ల వద్ద టెక్నికల్ ఇష్యూ వచ్చిందా లేదంటే ఏమైనా మరమ్మతుకు గురయ్యాయా ఏమైందో తెలియదు. కనుక ఈ యొక్క ప్రాంతంలోనే జరిగింది. ఎందుకంటే ఇక్కడైతే మాత్రం చూడొచ్చు
ఈ ప్రాంతంలో ట్రైన్ అనేది ఒక ట్రాక్ నుంచి వేరే ట్రాక్ మారాలంటే జంక్షన్, ఈ జంక్షన్ నుంచి అటువైపు వెళ్ళాలన్నా ఇటువైపు రావాలన్నా ఇదే జంక్షన్గా ఉంటుంది. కనుక ఇక్కడ మనమైతే ప్రధానంగా నీట్గా కనిపిస్తుంది. ఇటువైపు ఒక ట్రాక్ వెళ్తుంది, అటువైపు ఒక ట్రాక్ వెళ్తుంది. ఈ ట్రాక్లో యాక్చువల్గా ట్రైన్ అటు నుంచి వస్తే ఇదంతా కూడా వరుస లైన్, భువనేశ్వర్ వైపు వెళ్ళే అయినటువంటి లైన్ ఒక లైన్ ఉంది, రాయగఢ్ వెళ్ళే రాయ్పూర్ వెళ్ళే అయినటువంటి ఒక లైన్ ఉంది. ఈ 2 లైన్లు కూడా ఇక్కడ డివైడ్ చేస్తుంటుంది. ఈ 2 లైన్లు డివైడ్ చేస్తున్న క్రమంలో ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నాగవల్లి ఎక్స్ప్రెస్ అయితే ఒరిస్సా వైపు వెళ్ళాలి, అంటే ఛత్తీస్గఢ్ లైన్ వెళ్ళాలి. ఛత్తీస్గఢ్ లైన్ వెళ్ళవలసిన లైను మనం ఇక్కడ నీట్గా చూస్తూ ఉంటే భువనేశ్వర్ వెళ్ళే లైన్కి ఆల్రెడీ ఇక్కడ లైన్ క్లియర్ చేసి అయితే కనిపిస్తుంది. అంటే అటువైపు అయితే ఇంక వెళ్ళే ప్రసక్తి లేదు. అంటే మొదటి 16 బోగీలు కూడా దాటుకుంటూ వెళ్ళిపోయింది. అంటే చివరి 2 బోగీల్లో ఏమైనా సరే టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆటోమేటిక్గా ఈ సైడ్ అయ్యిందా, అసలు ఏం జరిగింది అనేది అయితే మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇక్కడైతే మాత్రం నీట్గా మనకు కనిపిస్తుంది, మనమైతే చూడవచ్చు. ఈ యొక్క కనిపిస్తున్నటువంటిది భువనేశ్వర్ వెళ్ళేటువంటి లైన్ క్లియరెన్స్ అనమాట. ఇది ఆల్రెడీ ఇచ్చే ఉంది ఇటువైపు, ఎందుకంటే అటు నుంచి ఇటువైపు ట్రాక్ దాటే తరుణంలో ఇదైతే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరోవైపు ఆ ట్రాక్ నుంచి ఈ ట్రాక్ దాటాలంటే ఈ లైన్ వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అసలు ఇది ఎలా జరిగిందని కూడా ఎవరికి కూడా ప్రజెంట్ అయితే అంతుచెక్కినటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనికి ఎలా జరిగింది ఏంటని క్లూస్ టీం కూడా దీనికి సంబంధించినటువంటిది టెక్నికల్ టీం కూడా రైల్వే శాఖ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటని కూడా పూర్తి వివరాలు ఇంక వెల్లడించడం చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సుమారుగా చూసుకుంటే రైల్వే స్టేషన్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలోనే ఏదైతే ఈ ట్రాక్ జంక్షన్ ఉంటుందో ఈ ట్రాక్ జంక్షన్ నుంచి ఎక్కడైతే ఇంత ఘోర ప్రమాదం అయితే జరిగింది. అయితే అక్కడ చూసుకుంటే ఆ స్లీపర్స్ కూడా ఎంత దారుణంగా ధ్వంసం అయ్యాయో మన నీట్గా కనిపిస్తుంది. ఇంతటి ప్రమాదం జరగడానికి గల కారణం టెక్నికల్ ఇష్యూనా, ఏమైనా మానవ తప్పిదమా, అసలు ఏదని కూడా పూర్తిగా తెలియనిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే ఏ ఒక్కరికి కూడా ప్రాణహాని కానీ కనీసం ఒక చిన్న దెబ్బ కూడా ఎవరు కూడా తగలకపోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. రైల్వే శాఖలో గత సంవత్సరం చూసుకుంటే, సంవత్సరం అయ్యింది అనుకుంటా, బాలసూర్ ఘటనలో చూసుకుంటే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ మధ్య కాలంలో విజయనగరం టు విశాఖపట్నం మధ్యలో అలమండ ప్రాంతంలో కూడా ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఇటువంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని కూడా ఒకవైపు ఆసక్తికరంగా ప్రజంతా కూడా చూస్తున్న పరిస్థితి. అదే క్రమంలో ఇక్కడ అప్ లైన్ డౌన్ లైన్ 2 లైన్లు అయితే కలుస్తూ ఉంటాయి. ఈ 2 లైన్లో అప్ లైన్లో ట్రైన్ వెళ్తుంది, డౌన్ లైన్లో ఈ పట్టాలు తప్పిన తర్వాత అందులో ఇంకో ట్రైన్ అటువైపు నుంచి వస్తే ఈ పట్టా పైన ఉన్నటువంటి భోగిలో ఉన్నటువంటి ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంటి, ఆ ప్రయాణికులంతా కూడా ఒకవేళ అటు నుంచి ట్రైన్ వచ్చి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేనో దాన్ని మనం ఊహించలేనటువంటి విషయంగా చెప్పొచ్చు. కానీ ఏదేమైనప్పటికైనా రైల్వే శాఖ మాత్రం ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకుని ముందుకు వెళ్తే తప్పు, కానీ ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరోవైపు రైల్వే శాఖ సంబంధించినటువంటి సీనియర్ ఇంజనీర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ఒకవైపు చెప్తూ ఉంటారు, ఈ ట్రాక్లన్నీ కూడా ఏనాడో వేసినటువంటి ట్రాక్లు, వాటికి ఇంతవరకు కూడా మరమ్మతులు చేస్తున్నారో తప్ప కానీ వాటిని పునరుద్ధరించడం లేదు. అటువంటి క్రమంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉంటూ ఉంటాయి. అందు కారణం చేత ఒకవైపు మానవ తప్పిదమని చెప్పొచ్చు, మరోవైపు టెక్నికల్ తప్పిదాలు కూడా అని చెప్పొచ్చు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఆఫీసర్లపైన, ప్రభుత్వ అధికారులపైన, అందరిపైన ఉంటుంది. కనుక ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదని ప్రజలంతా ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాచ్ ద టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.